నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరుతపుల్ల టెన్షన్ పట్టుకుందా? అనంతపురం, ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో చిరుత సంచారాలు పెరిగాయా? ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారా? కర్నూలు జిల్లాలో మహిళను చంపేసి తినడంతో నల్లమల పరిసర వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారా? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చిరుతపుల్ల సంచారం పెరిగింది. అరణ్యం వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు మేకలు, ఆవులు, దూడలపై దాడి చేసిన వన్యమృగాలు ఇప్పుడు మనుషులపై అటాక్ చేస్తున్నాయి. దీంతో పొలాల్లోకి ఒంటరిగా వెళ్లాలంటే అన్నదాతలు, కూలీలు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చిరుత పులుల టెన్షన్. నల్లమల ప్రాంతాల్లో పెరిగిన పులుల సంచారం. కర్నూలులో మాజీ సర్పంచ్ను చంపిన చిరుత. అనంతపురంలో పులి దాడిలో దూడ మృతి. ఆదిలాబాద్ వాసులను బెంబేలెత్తిస్తోన్న చిరుత. తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులుల సంచారం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం జిల్లాలో పులులు పెరిగాయి. అనంతపురం, ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోనూ చిరుత పులులు విపరీతంగా సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఆవులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మరికొన్ని చోట్ల తినేస్తున్నాయి. నల్లమల సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. అటవీ పరిధి దాటి గ్రామాల్లోకి ఆహారం, నీటి కోసం వస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని పశువులు, జీవాలు వీటికి బలవుతున్నాయి. పులులను గుర్తించి అడవిలోకి తరమడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అయితే ఏకంగా మనిషిని చంపేసింది. మహిళ తలను తినేసి మొండెంను మాత్రం వదిలేసింది. దీంతో నల్లమల అటవీ ప్రాంతం వాసులు భయంతో వణికిపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్లోని పచ్చర్లలో దారుణం జరిగింది. పచ్చర్ల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నీసాపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. కట్టెల కోసం అడవిలో వంక వద్దకు వెళ్లిన షేక్ మెహరున్నీసాపై చిరుత దాడి చేసింది. తలను తినేసి మొండెంను వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. షేక్ మెహరున్నీసాపై చిరుత దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు వంక వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే చిరుతపులి చంపేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. మేమిద్దరం వచ్చాము ఇక్కడి నుండి. ఫస్ట్ అట్లా వెళ్ళిపోయాం, పై సైడ్ నుండి వెళ్ళిపోయి ఆ కొండ వరకు పోయి చూసి వచ్చాం. చూసి వచ్చిన తర్వాత ఇక్కడి నుండి మళ్ళీ ఇదే స్థానానికి పోదామని ఇట్లా దిగి వస్తున్నాం. అక్కడ మధ్యన కర్ర ఉంది కదా, ఆ కర్ర సాయిగా దిగుదామని వస్తుంటే అటు సైడ్ దిగాం. ఇక్కడ బాడీ పడింది. చిరుత వచ్చేసి ఆడబోతున్నది. మెహరున్నీసా మొండెం మాత్రమే కనిపించింది. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై కూడా చిరుత దాడి చేసి గాయపరిచింది. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. మరోవైపు మహానంది క్షేత్రంలోని గోశాల వద్ద చిరుత సంచరిస్తోంది. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. తిరుమల నుంచి తీసుకొచ్చి వదిలిన పులి మ్యాన్ ఈటర్ గా మారిందని నల్లమల పరిసర ప్రాంతాల్లో నివసించే స్థానికులు చెబుతున్నారు. చిరుత తిరుగుతున్నట్టు సమాచారం ఉండడం వల్ల మేమంతా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి కూడా చెప్పడం జరిగింది. అడవిలోకి ఎవరు వెళ్ళొద్దండి, చిరుత పులి తిరుగుతుందని చెప్పాము. అయినా ఈమె చనిపోయిన ఆమెతో కూడా ముందు రోజు రాత్రి నేను మాట్లాడడం జరిగింది. వెళ్ళొద్దమ్మా, ఒంటరిగా ఉండవు, నువ్వు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళ జీవనోపాధిగా కట్టెలు తెచ్చుకుంటే అమ్ముకోవడము బతుకుతుంటారు కాబట్టి మనం ఎన్ని చెప్పినా వాళ్ళు లెక్క చేయకుండా వచ్చేసినారు. ఆ తర్వాత మేము అక్కడ ఒక బోన్ కూడా ఏర్పాటు చేశాము దాన్ని బంధించడానికని. అయితే ఆ బోను సైడ్కి రాకుండా అది వేరే దారి మళ్ళించుకొని వస్తూ ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వాసులకు చిరుత సంచారం వణికిస్తోంది. ఒంటిమిద్ది గ్రామంలో దూడపై చిరుత దాడి చేసింది. ఒక్కోసారి రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు పొలాల్లో పనులు చేసుకునే సమయంలో వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయి. పొలాలకు వెళ్లాలంటే రైతులు, కూలీలు భయపడిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా గ్రామాల్లోకి వచ్చి ఇంటి పక్కన ఉన్న కుక్కలపైన, ఆవులు, దూడలపైన దాడులు చేస్తున్నాయి. వన్యప్రాణుల నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఇదే జిల్లాలో షెట్టూరు మండలం చిన్నంపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఓ గొర్రె మృతి చెందింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతం నుంచి చిరుత పులి దారి తప్పి పేపర్ మిల్లు సమీపంలోని ఓ గుంతలో చిక్కుకుపోయింది. అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. గుంతపై వలలు వేసి చిరుత పులి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చిరుత పులిని బయటికి తీసి అడవిలో విడిచిపెట్టేందుకు దేవనగరంకు చేరుకుంది ప్రత్యేక రెస్క్యూ టీం. చిరుత కోసం ఓ మేకను ఎరగా వేసింది రెస్క్యూ టీం. ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి చిరుతను బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత భయంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో చిరుతల సంచారం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
పొలాల్లోకి అడుగు పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. 10 రోజులుగా చిరుత పులుల సంచారంతో తలమడుగు మండలం కుచులాపూర్, కొత్తూరు గ్రామస్తులు భయపడిపోతున్నారు. అక్కడ పశువులపై పంజా విసరడం, పంట పొలాల్లో తిరుగుతుండడంతో పని చేసుకోవాలంటేనే జంకుతున్నారు. ఇటీవల ఓ ఎద్దును చంపింది. 2 మేకలపై దాడి చేసింది చిరుతపులి. ఇప్పటికే పాదముద్రలు, చిరుత ఆనవాలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. తాజాగా అటవీశాఖ అధికారులు బిగించిన ట్రాప్ కెమెరాల్లో చిక్కింది చిరుత. పంట పొలాల వైపు వెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు. నల్లమల అడవుల్లో ఓ చిరుత ప్రాణాలు తీస్తోంది. చిరుత వరుస దాడులతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లల్లోకి వచ్చి మరీ దాడి చేస్తోంది. కట్టెల కోసం వెళ్లిన మహిళను చంపి తల తినేసింది. ఫారెస్ట్ వాచర్లపైన, రైల్వే ట్రాక్ పనులకు వచ్చిన కూలీలపైన దాడి చేస్తోంది. కుక్కలు, కోతులు, ఇతర జంతువులు ఎన్ని ఉన్నా మనుషులపై పగబట్టిందా అన్నట్టుగా ఆ చిరుత ప్రవర్తిస్తుంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం డ్యాం సమీపంలో 8 నెలల మగ చిరుతపులి మృతి చెందింది. స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇతర జంతువులతో పోరాడిన చిరుతపులి సహజంగా మరణించిందని పోస్టుమార్టంలో తేలింది. అటవీ జంతువులను వేటాడి తినే చిరుతపులులు మనుషులపై ఎందుకు దాడి చేస్తున్నాయి? నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు, క్రూర మృగాలకు ప్రతికూలంగా మారిన అంశాలేంటి? మనుషులపై దాడులు చేయడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆహారం దొరక్కపోవడమే కారణమా? వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీ కాదా? ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్ద పులులు సంచరిస్తున్నాయా? వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనుషులకు సమస్యగా ఎందుకు మారుతున్నాయి? చిరుతపులులకు మనుషుల మాంసం రుచించదా? నల్లమల, కృష్ణాతీర ప్రాంతాల్లో చిరుతపులులు పెరిగాయా? అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల బాట పడుతున్నాయి. చిరుతపులుల సంచారంతో జనాలు గొల్లుమంటున్నారు. తెగించి ఎదురు నిల్చినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్లే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిందే, లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే. కర్నూలు జిల్లాలో మహిళను చంపేశాయి. తిరుమలలో అభం శుభం తెలియని పసిపాపను చిరుతపులులు బలి తీసుకున్నాయి. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తున్నాయి. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా బతికే పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనుషులకు సమస్యగా ఎందుకు మారుతున్నాయి? అసలు ఈ దుస్థితికి కారణం ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు దంచికొట్టాయి. బానుడి భగభగలతో పాటు ఉక్కపోతుతో జంతువులు అల్లాడిపోయాయి. అదే సమయంలో అడవుల్లోని కుంటలు, సెలయేర్లు, చెరువులు ఎండిపోయాయి. దీంతో దాహార్తిని తీర్చుకోవడానికి చిరుతపులులు, వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చాయి. వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్య ఏమీ కాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారాసపడటం సహజమే. అయితే అది మృగాలకు, మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం చాలా తక్కువ. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా మనిషి తారాస పడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావాసాలను దాటాల్సి వచ్చినా సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలు కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మనుషుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. నో డౌట్, ఆహారం కోసం చిరుతలు దట్టమైన అడవులను కూడా వదిలి వచ్చేస్తున్నాయి. నల్లమల, శేషాచలం వంటి కీకారణ్యంలో చిరుతలకు ఆహారం దొరక్కపోవడమేంటి? అక్కడ అటవీ జంతువులు బాగానే ఉంటాయి కదా. ఇలాంటి అనుమానాలు కలగడం సహజం. శేషాచలంలో జింకలు ఎక్కువగా ఉంటాయి. జింకల్ని వేటాడి చిరుతపులులు తింటాయి. అయితే ఇక్కడ జింకలు అడవుల్లో లేవు. చిరుతలు మనుషులపై దాడి చేసి ఆహారంగా తీసుకోవన్నది ఫారెస్ట్ వర్గాలు చెప్పే మాట. మానవ శరీరం వాటికి రుచించదు అన్నది ఓ వాదన. మరి మనుషులపై ఎందుకు దాడి చేస్తున్నాయన్న ప్రశ్న రావచ్చు. తిరుమలలో కౌశిక్ పై, కర్నూలులో షేక్ మెహరున్నీసాపై చిరుతపులులు దాడి చేసి చంపేశాయి. జంతువులను వేటాడేందుకు కాచుకొని ఉన్న చిరుతపులులు మనుషుల కదలికలు జంతువుల భావించి దాడి చేసి ఉండవచ్చని చెబుతున్నారు. చిరుతల కదలికలు, ప్రవర్తన దాదాపు మనుషులకు దగ్గరగా ఉంటుంది. మనం ముళ్ళు, రాళ్లు, రప్పలు లేని ప్రాంతాన్ని బాటగా ఎంచుకుంటామో చిరుత కూడా అదే చేస్తుంది. ముళ్ల కంచెలు ఉన్న చోటికి వెళ్లదు. చిరుత పంజా చాలా సున్నితం. కంటికి కనిపించని బాట ఎలా ఉందో గమనించి అటువైపే రాకపోకలు సాగిస్తుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నల్లమల అడవులు పచ్చగా మారుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే పులుల సంచారం పెరిగింది. లోతట్టు అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్ద పులుల సంచారం ఉంది. ఇందులో కొల్లాపూర్, నల్లమల అటవీ ప్రాంతంలోని 13 నుంచి 16 దాకా సంచరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని నల్లమల, కృష్ణా తీర ప్రాంతాలను అనుసరించి
విస్తరించిన అటవీ ప్రాంతంలో పులుల సంచారం విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో మన్ననూరు అటవీ ప్రాంతంలో వాహనాల్లో వెళ్లిన టూరిస్టులకు పెద్ద పులులు కనిపించాయి. కొల్లాపూర్ నల్లమల పరిధిలోని అంకిల్పెంట, చుక్కలగుండం, తొంగిచూపుల, పెద్దూటి, మినుమూట్, మేదరూటి, దేవుని బొక్క, గుండ్లపెంట ఏరియాల్లో పులుల సంచారం పెరిగినట్లు అటవీశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్య వేసవి కాలంలో తాగునీటి కోసం జంతువుల వేటకు పులులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి సంచరిస్తున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూరు అటవీ ప్రాంతాల నుంచి కృష్ణానదిని దాటి తెలంగాణలోని అచ్చంపేట, కొల్లాపూర్ అటవీ ప్రాంతంలోని ఈగలపెంట, దోమలపెంట, వేములపాయ, అమరగిరి, సోమశిల అడవులలో పులులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం జంతువుల సంతతి వృద్ధికి అనుకూల సమయం కావడంతో నల్లమలలో రాకపోకలను అటవీశాఖ అధికారులు నియంత్రిస్తున్నారు. వన్యప్రాణులకు అనువైన వాతావరణం ఏర్పడడంతో వాటి సంతానోత్పత్తికి వీలు చిక్కింది. ఫలితంగా వన్యప్రాణుల సంతతి పెరిగింది. ఇక చిరుతల విషయానికి వస్తే ఇక్కడి అటవీ ప్రాంతంలో ఒక్కో చిరుత 12 ఏళ్ల నుంచి 15 ఏళ్లు బతుకుంది. అదే జూలు అయితే వీటి జీవితకాలం దాదాపు 25 ఏళ్లుగా ఉంటుందని అధికారులు చెబుతారు. ఒక్కో చిరుత ఒక్కో కాన్పులో సాధారణంగా 3, కొన్నిసార్లు 4 కూనలకు జన్మనిస్తుంది. ఒక్కో చిరుత తన జీవితకాలంలో 4 సార్లు పిల్లలకు జన్మనిస్తుందని అంటారు. దీంతో పులుల సంచారం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారంతో పాటు చిరుతలు, కణితుల దుప్పులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, నెమళ్లు తదితర జంతువుల సంచారం పెరిగింది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చదనంతో పాటు వన్యప్రాణుల సంచారం పెరిగింది. అడవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా శాకాహార జంతువులను అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అడవులను నరికేసి వాటి స్థానంలో ఎత్తైన భవనాలు నిర్మిస్తున్నారు. వన్యప్రాణులు, వన్యమృగాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి ఆవులు, మేకలపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల చిరుత పులుల సంచారం విపరీతంగా పెరిగింది. చిరుత కదలికలను ఎలా గుర్తిస్తారు? ఇనుప బోను పెట్టేస్తే చిరుతలు పడవా? ప్రస్తుతం ఎన్ని చిరుత పులులు ఉన్నాయి? చిరుత పులులను ఎలా లెక్కిస్తారు? వాస్తవానికి బోనులు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు చిరుతలు వచ్చినా ఆ బోను చుట్టూ తిరిగి వెళ్లిపోతాయి తప్ప ట్రాప్లో పడటం లేదు. ఆ దృశ్యాలు బోను దగ్గర ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. చిరుత పులుల కదలికలను గుర్తించడానికి కెమెరాల్లో రోజు మెమరీ కార్డు మారుస్తారు. అప్పటికే రికార్డైన మెమరీ కార్డును పరిశీలిస్తారు. అందులో చిరుతల కదలికలేమైనా నమోదయ్యాయో లేదో చూస్తారు. కెమెరాలలో రికార్డైన చిరుతలపై ఉన్న మచ్చల ఆధారంగా సైంటిఫిక్ గా వాటిని గుర్తిస్తారు. ఒకే చిరుత 2-3 సార్లు అదే కెమెరా ముందుకు వస్తే ఆ మచ్చల ఆధారంగా ఒక నిర్ధారణకు వస్తారు. ఒకవేళ చిరుతలు ఉన్నాయని తెలుసుకుంటే తదుపరి కార్యాచరణ ఏంటనేది ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ చిరుతలను ట్రాప్ చేసి పట్టుకోవడం, తర్వాత వాటిని ట్రాన్స్లోకేట్ చేయడం మరో కీలక అంశం. ఇక బోను ఏర్పాటులోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం ఇనుప బోను పెట్టేస్తే చిరుతలు పడవు. ఆ బోనుకు 3 వైపులా చెట్ల కొమ్మలు, ఆకులు దట్టంగా పెట్టడం ద్వారా చిన్న గుహగా మార్చేస్తారు. బోనుకు అటు చివర ఆహారం ఉంచుతారు. ఫలితంగా ఆ బోను ఉన్న ప్రాంతాన్ని ఓ గుహగా భావించి చిరుత లోపలికి వెళ్లి ట్రాప్లో పడే అవకాశముంది. ఇదే విధానం అమలు చేయడంతో గతంలో చాలాసార్లు చిరుతలు చిక్కాయి. అసలు చిరుతలను పట్టుకోవాలంటే వాటి గురించి పూర్తి అవగాహన ఉండాలి. అది అటవీ అధికారులకు బాగా తెలుసు. అలా అని అన్ని చిరుత పులులు ఈజీగా చిక్కవు. కొన్ని వెంటనే ట్రాప్లో పడితే మరికొన్ని సహనాన్ని పరీక్షిస్తాయి. ఒక్కోసారి అసలు చిక్కకుండానే కనిపించకుండా పోతాయి. అసలు చిరుతలను పట్టుకోవాలంటే వాటి గురించి పూర్తి అవగాహన ఉండాలి. అది అటవీ అధికారులకు బాగా తెలుసు. సాధారణ రోజుల్లో అటవీ ప్రాంతంలో చెట్ల పెంపకానికి ప్రాధాన్యమిస్తారు. ఆ సమయంలోనే ఏదైనా వన్యమృగాల పాదముద్రలు కనిపిస్తే అధికారులను అప్రమత్తం చేస్తారు. ఆ పాదముద్రల ఆధారంగా వాటి కదలికలపైన ఓ అంచనాకు వస్తారు. మన దేశంలో చిరుతలు ఎక్కువగా ఉండే రాష్ట్రం మధ్యప్రదేశ్. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో అక్కడ వన్యప్రాణుల సంచారం కూడా ఎక్కువే. దేశంలో ప్రస్తుతం 2015 గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా మధ్యప్రదేశ్లో 3421 చిరుతలు ఉన్నట్లు 2015 లెక్కలు చెబుతున్నాయి. అంటే ఈ 8 ఏళ్ల కాలంలో వాటి సంఖ్య ఇంకెంత పెరిగిందో తెలియాల్సి ఉంది. ఒక్క మధ్యప్రదేశే కాదు, దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ చిరుతల సంఖ్య, సంతతి బాగానే పెరిగింది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం దేశంలో 12,000 నుంచి 14,000 వరకు చిరుత పులులు ఉండవచ్చనేది సర్వేలు చెబుతున్నాయి. 2014 నుంచి 2018 వరకే దాదాపు 60% వరకు పెరిగినట్టు కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క నల్లమల అడవులు తిరుమలే కాదు, ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అడవుల్లోనూ పులులు పెరిగాయి.
మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల్లో అడవులను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన చిరుతలను పట్టుకునేందుకు అటవీ తదితర ప్రభుత్వ శాఖల సిబ్బందికి సవాల్గా మారుతోంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ పనులు చేసే రైతులు చిరుతలు లేదా ఇతర వన్యమృగాలు వస్తే ట్రాప్ చేయడానికి పగ్గాలు, చిక్కాలు వంటివి ఏర్పాటు చేస్తారు. వాటిల్లో కాలు పెడితే విడిపించుకోవడం కష్టం. కొందరైతే కరెంటు తీగలు ఉంచుతారు. ఇవన్నీ దాటుకుని సిటీలోకి వచ్చే చిరుతలు ఉంటాయి. ఇళ్ల ముందు ఉన్న గేదెలు, ఆవులు, కుక్కలు, మేకల్ని చంపేస్తాయి, తినేస్తాయి కూడా. అలాగే అటవీ ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లిన సమయంలోనూ చిరుతలు దాడి చేసిన సందర్భాలు అనేకం. ఇళ్ల మధ్యకు వచ్చిన చిరుతను పట్టుకోవడం అంత ఈజీ కాదు. వలలు వేసినా, తరిమి ట్రాప్లో పడేటట్టు ప్రయత్నించినా చిక్కే సందర్భాలు చాలా తక్కువ. పైగా భయంతో మనుషులపై దాడి చేసే ప్రమాదాలు లేకపోలేదు. ఇది కాకుండా ఏదైనా ప్రదేశంలో చిరుతపులి ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి అలికిడి చేయకుండా నిపుణులైన అటవీ సిబ్బంది లేదా ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తులు వచ్చి వన్యమృగాలపై మత్తు ఇంజెక్షన్తో కూడిన తుపాకీ పేలుస్తారు. ఆ ఇంజెక్షన్ ప్రభావంతో చిరుత లేదా ఇతర మృగాలు మత్తులోకి జారుకున్నాక వెళ్లి బోనులో బంధిస్తారు. అదే అడవిలోనే ఉన్న చిరుతను బంధించాలంటే వ్యూహం మార్చాలి. చిరుత చాలా తెలివైన జంతువు. ఎంత ఓపికో అంత క్రూరం కూడా. అందుకే ట్రాప్లో పడేయడం అంత ఈజీ కాదు. దానిని ఏమార్చాలి, పక్కాగా ప్లాన్ చేస్తే కానీ బోనులో పడదు. ఆ ప్రాంతం ఏమాత్రం సురక్షితం కాదని గ్రహిస్తే మాత్రం అటు కూడా రాదు. శేషాచలం అటవీ ప్రాంతం ఎర్రచందనంకు అడ్డా. వీటిని అక్రమంగా నరికి తీసుకెళ్లేందుకు నిత్యం ఏదో ఒక మూల నుంచి స్మగ్లర్లు ప్రయత్నిస్తారు. మేలైన ఎర్రచందనం కోసం దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్తారు. అయితే చిరుతలు, వన్యమృగాలు దాడులు చేయకుండా వాటిని ఎలా బెదరగొట్టాలో శిక్షణ తీసుకుంటారు. అటవీ ప్రాంతాల్లోని గూడాల్లో ఉండేవారికి ఈ టెక్నిక్లు తెలుసు. చిరుతల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జనం రద్దీగా ఉండే ప్రాంతాలైన తిరుమల నడకదారి, పట్టణ ప్రాంతాలకు వచ్చే చిరుతలు బెదిరి ఎగిరి దాడి చేస్తాయి. గట్టిగా కేకలు వేసినా, పెద్దగా చప్పుళ్లు చేసినా, రాత్రిపూట మంటను చూపించినా రావని చెబుతారు. కానీ తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. వాళ్లల్లో చాలా మందికి పులి దాడుల నుంచి తప్పించుకోవడానికి ధైర్యం చాలకపోవచ్చు. అది కనిపిస్తేనే ప్రాణభయంతో ఆమడ దూరం పరుగులు పెడతారు. కొందరికి చిరుతను చూడగానే గుండెలు జారిపోతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 84 పెద్ద పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్లుగా పెద్ద పులుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 2567 కెమెరాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను జియో ట్యాగింగ్ ద్వారా అటవీ శాఖ లెక్కిస్తుంది. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో చిరుతలను పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లులో దాక్కున్న చిరుత వచ్చినట్లే వచ్చి తప్పించుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు చిరుత పులుల దెబ్బకు పొలాల్లోకి వెళ్లాలంటేనే గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి చిరుతలు దాడి చేస్తాయోనన్న భయం వెంటాడుతూనే ఉంది. చిరుత సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.